హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ ప్యాటర్న్స్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ మేడం, పట్టు, ప్యాంట్స్, కాటన్ అన్ని రకాలు. ఓకే, మరి ఫస్ట్ సారీ గాంధార పట్టు స్టైల్లోనే ఇక్కత్ డిజైనర్ సారీ, స్కర్ట్ బార్డర్లో చెక్స్ డిజైన్. ఓకే, టిష్యూ లాగా మల్టీ కలర్తో చెక్స్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో ఏంటంటే గోల్డ్ కలర్ అలాగే పర్పుల్ కలర్ మిక్స్ అవడం వలన మనకి ఈ కలర్ అనేది కనిపిస్తుంది. దీంట్లో కూడా కల్నిత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకో హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ వచ్చింది కదా, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి దర్బార్ బోర్డర్ స్టైల్లోనే మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ప్లెయిన్ ఉంటుంది. 2 కలర్స్ కాంబినేషన్ కల్నితతో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, తర్వాత స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి ఏంటంటే మొత్తం కూడా ఎల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్తో చిన్న చిన్న చెక్స్ ఉంటుందండి. ఆ రెండు కలిసిన చోటే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కలిసిన చోట మనకి కల్నేతతో వచ్చింది. తర్వాత అలాగే బ్యాక్గ్రౌండ్ లో మనకి జరీ లైన్స్ కూడా ఉంది కాబట్టి జరీ లైన్ బ్లూ కలర్ కలిసిన చోట ఇలా వచ్చింది అనమాట. అంటే 4 కలర్స్ కాంబినేషన్ తో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. ఈ చెక్స్ డిజైన్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఉంటుందండి. ఆ తర్వాత కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. కింద యాజ్ యూజువల్ గా పైన వచ్చినట్లే కడ్డీ బోర్డర్ స్టైల్లో కొంచెం మెటీరియల్ వదిలేసి ఆ మిగిలిన మెటీరియల్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ మనకు ఒక 5 లైన్స్ క్రీమ్ కలర్తో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ పళ్ళు కలర్లోనే లైన్స్ వస్తున్నాయి. ఓకే, పళ్ళు కలరే వచ్చింది కానీ చెక్స్ లైన్ కాకుండా క్రాస్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ అనేది మిస్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా సేమ్ ఉంటుందండి, పర్పుల్ కలర్తో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 9,995 రూపీస్. 9,995 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయి? డిస్కౌంట్స్ అంటే ఈ శారీకి 10 to 15% వరకు ఉంటుంది. ఈ శారీ పైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. కంచిపట్టులో 50%. ప్యూర్ కంచిపట్టు. ఓకే, ప్యూర్ కంచిపట్టులో 50%, ఉప్పాడ పట్టులో 40%. ఉప్పాడలో మనకి 40% డిస్కౌంట్ ఉంది. మిగతా సారీస్ పైన మనకు 10 to 15% సారీ రేంజ్ ని బట్టి వస్తుంది. ఎన్ని రోజుల వరకు అండి? కొద్ది రోజులు మాత్రమే, అంటే లిమిటెడ్ ఆఫర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చంద్రపురి పట్టు. ఓకే, పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా జరీతో ఒక లేయర్ టైప్లో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. వేరే ఫ్లవర్స్ డిజైన్ అట్లా ఇవ్వకుండా 2 సైడ్స్ ఎడ్జెస్లో మాత్రం ఒక చిన్న మ్యాంగో క్రీపర్ మాత్రమే ఇచ్చారు. చిన్న చిన్న మ్యాంగోస్ని కంటిన్యూగా ఇచ్చారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో బోర్డర్స్కి శారీలో బోర్డర్స్కి చాలా వేరియేషన్ ఉంది. పళ్ళులో బోర్డర్స్ చూసినట్లయితే మరూన్ కలర్తో ఇట్లా జిగ్జాగ్ లైన్ లాగా ఒక బోర్డర్, తర్వాత కడ్డీ బోర్డర్, తర్వాత వచ్చేసి బ్లూ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్తో కల్నేత మీద ఈ మరూన్ కలర్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో జిగ్జాగ్ లైన్ డిజైన్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ కలర్స్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి, కాకపోతే డిజైన్ అనేది మనకి చేంజ్ ఉంటుంది. ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి ఎస్ ఆకారంలో ఇచ్చారు, అది కూడా జరీతో కాకుండా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది. మిడిల్ పార్ట్ మాత్రం కడ్డీ బోర్డర్ అనేది కామన్గా వచ్చింది. ఇప్పుడు పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్తో పాటు మనకి కాంట్రాస్ట్గా అంటే ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా మనకి జరీతో మ్యాంగో బుటీస్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు, ఆల్టర్నేట్ లైన్స్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ బుటీ వచ్చిన చోట ఏంటంటే లోపల చిన్న మ్యాంగోని జరీతో ఎలివేట్ చేశారు. ఇక్కడ టోటల్గా మనకి బిగ్ సైజ్ మ్యాంగో అంతా కూడా జరీతోనే వచ్చింది. టోటల్ శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్. ఓకే, బోర్డర్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్సే ఇచ్చారు 2 సైడ్స్. అలాగే మిడిల్లో ఏదైతే శారీ మిడిల్లో డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు అన్నమాట, జరీ లేకుండా. ఓకే, ఈ శారీ కాస్ట్ 2,795 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. ఈ శారీ పైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. అతి కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పుదుకోటై కోటా శారీ. పుదుకోటై కోటా శారీ హ్యాండ్లూమ్ శారీ.
టోటల్ డిజైన్ వచ్చిందండి. శారీ అంతా కూడా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ స్టైల్లో పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కోటా మెటీరియల్ రెడ్ కలర్ ఉంటుంది. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారు. దాని మీద డిజైనింగ్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఎక్కువ మనకి గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. దాంట్లో మనకి పింక్ కలర్, సిల్వర్ కలర్ ఒక చోట, ఇంకొక బంచ్ లో చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మధ్యలో రుద్రాక్ష డిజైన్ ఇచ్చేసి ఎడ్జస్ట్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ అంతా కూడా మనకి అదే టైప్ లో ఉంటుంది. కాకపోతే పావు మీటర్ మాత్రమే ఇచ్చారు. డిఫరెంట్ గా 3 కలర్స్. ఓకే, కాకపోతే మనకి చిన్న బోర్డర్ ఇచ్చినా కూడా కలర్ఫుల్ గా ఇచ్చారండి. పర్పుల్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ రుద్రాక్ష డిజైన్ వచ్చింది. ఇదే బోర్డర్ వస్తుంది, కాకపోతే కలర్ చేంజ్. ఓకే, కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. పర్పుల్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోనే ఉంటుంది. అంటే 3 కలర్స్ కాంబినేషన్ తోనే ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా డిజైనింగ్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కోటా మెటీరియల్ మిర్చి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంతకు ముందు మనం ఏ కలర్స్ కాంబినేషన్ అయితే చెప్పామో అదే కలర్స్ కాంబినేషన్ దీంట్లో ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ ఓన్లీ థ్రెడ్ వర్కే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. జరీతో లోపల సిల్వర్ కలర్ ఇచ్చారు, ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా 3 కలర్స్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైనింగ్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా దగ్గర ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్. ఓకే, సేమ్ మెటీరియల్ ఇచ్చారు. సారీలో ఏదైతే మనకి పళ్ళులో బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2125 రూపీస్. 2125 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఒడిశా పట్టులోనే మనకు ఒడిశా పట్టు. ఓకే, ఇక్కత్ డిజైన్ వస్తుంది. శారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు తీసుకున్నారు. దీనిపైన మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి ఎక్కువ కనిపించట్లేదు కానీ సెల్ఫ్ డిజైనింగ్ లాగా ఉంటుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందనమాట. ఎడ్జస్ట్ లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకున్నారు. దాని మీద 2 లైన్స్ వైజ్ గా వచ్చే విధంగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద ఎడ్జ్ లో వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగానే లుక్ కనిపిస్తుంది. ఇదంతా కూడా క్రీమ్ కలర్ తో పట్టు మెటీరియల్ తో జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు. కింద బోర్డర్ కి పైన బోర్డర్ కి చాలా వేరియేషన్ ఉందండి. పైన మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది. కింద చూసినట్లయితే టోటల్ గా హాఫ్ పార్ట్ మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి పింక్ కలర్ తో కూడా ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. మళ్ళీ సేమ్ 2 లైన్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తోనే మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఒక 4 లైన్స్ ఇచ్చారు. ఫుల్ స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? గ్రీన్ కలర్. ఎందుకంటే పళ్ళు అలాగే బోర్డర్స్ అంతా గ్రీన్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా టోటల్ గా గ్రీన్ ఉంటుంది. పైన మనకి 2 లైన్స్ తో కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 9425 రూపీస్. 9425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. 10 to 15% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ సారీ మైత్రి షిఫాన్ హాఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ ఉంటుంది. కుచిల్ల పార్ట్లో వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ వచ్చేసి మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఇదేంటి షిఫాన్ మెటీరియల్. టోటల్ అంతా కూడా మనకి ప్లెయినే ఉంటుందండి. 2.5 మీటర్స్ కూడా మనకి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ పైన సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో చిన్న లైన్స్ 3 లైన్స్ తీసుకున్నారు. ప్లస్ గోట్ వర్క్ కూడా మనకి సేమ్ కలరే వచ్చింది. 3 సైడ్స్ కూడా ఈ సారీకి సేమ్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కుచిల్ల పార్ట్ లో మిల్కీ వైట్ లో మనకు డిజైన్ టోటల్ గా ప్యూర్ వైట్ కాకుండా మిల్కీ వైట్. ప్యూర్ వైట్ అనేది స్కూల్ యూనిఫామ్ కలర్ వస్తుంది. దానిపైన ఏంటంటే మొత్తం 3-4 లైన్స్ లాగా మనకి సిల్వర్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఆ తర్వాత సేమ్ కలర్ కాంబినేషన్ తోనే క్రీపర్ పార్ట్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే మనకి బాడీ పార్ట్ లో లైట్ ఆరెంజ్ షేడ్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి మొత్తం కూడా ఫిల్లింగ్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్ యాజ్ యూజువల్. ఈ సారీకి బ్లౌజ్ అండి ఆరెంజ్. బాడీ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ రా సిల్క్ మెటీరియల్ షైనింగ్ ఉన్న మెటీరియల్ ఇచ్చారు. 2 లైన్స్ చిన్న చిన్న లైన్స్ మనకి బోర్డర్ లో ఇచ్చారు. అంటే శారీలో ఉన్న బోర్డర్ కాకుండా అంటే మెయిన్ బోర్డర్ కాకుండా కుచిళ్ళలో చిన్న బోర్డర్స్ ఇచ్చారు కదా 2, అవి మనకి ఇక్కడ 2 ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ 1675 రూపీస్. 1675 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ, హాఫ్ సారీ లుక్ ఉన్నటువంటి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం పట్టు ఫ్యాన్సీలో డిజైనర్ సారీ. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా ఒకటే టైప్లో ఉంటుందండి. సపరేట్గా బోర్డర్స్ ఇవ్వలేదు, అంటే మనకి పళ్ళు సపరేట్గా డిజైన్ చేయలేదు. సారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ మెటీరియల్, కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది మనకి ఇట్లా ఫీల్ చేసినట్లయితే. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది, చిన్న చిన్న డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ జెరీ కలర్ కాంబినేషన్తో చిన్న డిజైన్ ఉంటుంది. ఇదే డిజైన్ మనకి సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే సెకండ్ వైపు సేమ్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఒక క్రీపర్ పార్ట్ కూడా కంటిన్యూ చేశారు. బంచెస్ లాగా మనకి ఒక గ్రాస్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా పైకి ఇట్లా వచ్చే విధంగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, అట్లాగే గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి సారీ ఏ కలర్ అయితే ఉందో ఆనియన్ పింక్ కలర్, ఆ కలర్తో మనకి క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారనమాట. పళ్ళులో సపరేట్గా బోర్డర్ ఏం లేకుండా మొత్తం ఒకటే రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ అంటే అది కూడా మనకు 2.5 మీటర్స్ వస్తుందండి షోల్డర్ పార్ట్ వరకు. ఆ తర్వాత అంతా కూడా ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్, 2 కలర్స్ కాంబినేషన్. ఇంతకుముందు కింద ఫ్లవర్స్లో ఇదే సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా. ఈ బుటీస్ అనేది కుచిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. హాఫ్ పార్ట్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్ సేమ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్లో, ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. లేకపోతే సేమ్ బ్లౌజ్ పీస్కి మనం ఈ కలర్తో గోట్ వర్క్ ఏదైనా డిజైన్ అంటే మొత్తం టోటల్ ప్లెయిన్ కాకుండా సారీలో ఉన్నటువంటి బోర్డర్సే దీంట్లో కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1550 రూపీస్. 1550 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం సీకో లైట్ వీట్ కలర్ కాంబినేషన్ ఉంది. పళ్ళు చూద్దాం. పళ్ళు మనకి 2 కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు, పింక్ అండ్ బ్లూ కలర్. మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. మధ్యలో వేరియేషన్ కోసం కలర్ చేంజ్ అయిన చోట చిన్న కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. అలాగే మనకి పళ్ళులో ఏ కలర్స్ అయితే 2 కలర్స్ యూజ్ చేశారో, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో మనకి గోల్డ్ కలర్ లైన్ యాడ్ చేస్తూ పైన బోర్డర్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ అనేది మనకి ఇక్కడ తక్కువ కనిపిస్తుంది, పింక్ ఎక్కువ కనిపిస్తుంది. కింద పార్ట్లో చూసినట్లయితే కనుక బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపించి పింక్ అనేది తక్కువ కనిపించే విధంగా బోర్డర్ ఇచ్చారు, అంటే వేరియేషన్ చూపించారు. దానిపైన ఎక్స్ట్రా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కూడా వచ్చిందండి. వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో స్టైలిష్గా సైలెంట్ లుక్ ఉండే విధంగా బిగ్ సైజ్లో మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్తో ఫ్లవర్ డిజైన్ సర్కిల్ లాగా కనిపించేటట్లు. లాంగ్ నుంచి చూసినట్లయితే డిజైన్ అనేది క్లియర్గా కనిపించకపోయినా బ్లాక్ కలర్తో సర్కిల్స్ లాగా బాగా ఎలివేట్ అవుతుంది. దగ్గరకు వచ్చినట్లయితే ఈ కలర్ కాంబినేషన్ మీద కొంచెం బాగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఎక్కడ మిస్ అవ్వకుండా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ పింక్, ఈ సారీకి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. బోర్డర్స్లో మనకి సేమ్ అండి, పింక్ కలర్ ఎక్కువ కనిపించేటట్లు, కింద మనకి బ్లూ కలర్ ఎక్కువ కనిపించేటట్లు. ఈ సారీ కాస్ట్ 2875 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. తనిష్కా జార్జెట్ అండి. తనిష్కా జార్జెట్ మెటీరియల్, జార్జెట్ షిఫాన్ మెటీరియల్. మొత్తం శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి లైన్స్ వైజ్గా కనిపిస్తుంది, ప్లస్ మనకి మార్బుల్ షిఫాన్ ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. బోర్డర్స్ చూసినట్లయితే పైన షిమ్మర్ బోర్డర్తో చిన్న కడ్డీ బోర్డర్, చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి మనకి స్టైలిష్గా రిబ్బన్ వర్క్తో పిటాయి వర్క్ సర్కిల్స్ తీసుకుని దాని మధ్యలో నుంచి మనకి రిబ్బన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో పిస్తా గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ కుందన్ వర్క్ ఇచ్చారు. మొత్తం సారీ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా పైన పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ మాత్రమే ఇచ్చారు, అంటే ఒక 2 లైన్స్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్కి యాడ్ చేస్తూ ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. వీట్ కలర్ కాంబినేషన్ కాటన్ థ్రెడ్ వర్క్తో మధ్యలో ఫిల్ చేసి చుట్టూ అంతా కూడా మనకి షైనింగ్ లుక్ కనిపించే విధంగా జరీతో ఇచ్చారు. దానిపైన కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారనమాట. సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వస్తుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం గోల్డ్ బ్లౌజ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి గోల్డ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసరికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్, అలాగే సేమ్ కామన్గా 3 సైడ్స్ వచ్చిన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2475 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. 10 to 15% డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
ఫుల్ కంచిపట్టు శారీస్ మీద మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉంది. ఉపాడ టైప్ ఆఫ్ శారీస్ మీద 40% డిస్కౌంట్, అలాగే మిగిలిన అన్ని శారీస్ మీద కూడా మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. అతి కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ మణిపూరి కోట. లైట్ వెయిట్లో మణిపూర్ కోట. టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఒకటే టైప్లో ఉంటుంది. మొత్తం కూడా సిల్వర్ కలర్తో స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్ వచ్చేసి గోల్డ్ జరీతో ఇచ్చారు. పైన చిన్న కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి సేమే ఉంటుంది మొత్తం కూడా. కాకపోతే ఏంటంటే మనం గోల్డ్ కలర్తో డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. అలాగే ఇదంతా కూడా మనకి చెక్స్ అనేది ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం గోల్డ్ కలర్తో కానీ సిల్వర్ కలర్తో కానీ ఆల్టర్నేట్ లైన్స్లో చిన్న చిన్న కుందన్స్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఒక ఫ్లవర్ షేప్ లో. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. దీంట్లో ఆల్ కలర్స్ ఉన్నాయి. ఓన్లీ చెక్స్ మాత్రమే కాకుండా స్కర్ట్ బోర్డర్ లుక్ కొంచెం డిఫరెంట్, బార్డర్స్ వేరు వేరు వస్తుంటాయి. బోర్డర్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? 1375. నెక్స్ట్ సారీ ర్యాపిడ్ షిఫాన్ లో హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగావని స్టైల్ షిఫాన్ లోనే మనకి కొంచెం షిమ్మర్ మిక్స్ ఉందండి. మెటీరియల్ మన హ్యాండ్లూమ్ వీవింగ్ లో వస్తుంది. డిజైన్ వీవింగ్ లోనే వచ్చింది. 3 కలర్స్ షేడెడ్ లో ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే దానికి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వీట్ కలర్ తీసుకుని దానిపైన గ్లాసీ వర్క్ ఇచ్చారు. అంటే మిర్రర్ వర్క్ లాగా ఉంటుందండి. రేకులు అంటారు కదా, డైరెక్ట్ గ్లాస్ కాకుండా ఆ వర్క్ చేశారు. తర్వాత ఒక ఫ్లవర్ డిజైన్ ఇట్లా మనకి జంపింగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు అనేది మనకి చేంజ్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్, 2 సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్, పింక్ కలర్ పైన మనకి ఒక లేస్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో మనకు సెల్ఫ్ డిజైనర్ కూడా ఉంటుందండి. సెల్ఫ్ డిజైనింగ్ ఓకే. బార్డర్ పైన ఓకే ఎంబోజ్ అవుతుంది. కాకపోతే మనకి ఏంటంటే ఓవరాల్ గా కడీ టైప్ లోనే. ఈ సారీ మొత్తం 3 కలర్స్ షేడ్ తీసుకున్నారు. పైన మనకి వీట్ కలర్ ఉంటుంది, ఇక్కడ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్, కింద మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్రతి కలర్లో కూడా మనకి ఆ కలర్ కాంబినేషన్తోనే వచ్చే విధంగా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి సేమ్ కలర్స్, ఇక్కడ సిల్వర్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత లంగావని స్టైల్ కదా. ఓకే, ఇక్కడ టోటల్గా షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. పైన పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. ఈ కింద ఏదైతే ఉందో స్కర్ట్ బోర్డర్ లుక్లో కింద కామన్గా ఉన్న బోర్డర్నే కంటిన్యూ చేశారు. దానిపైన వచ్చేసరికి మనకి షిమ్మర్ బోర్డర్ సిల్వర్ కలర్ ఇచ్చేసి అటు ఇటు పైపింగ్ మనకి పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ పైన బోర్డర్స్లో చూసినట్లయితే పింక్ కలర్ పైపింగ్. బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చారా? మొత్తం పైపింగ్ అంతా పింక్ ఉంది కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్. రా సిల్క్ మెటీరియల్. శారీలో కింద ఏదైతే ఎంబోజ్ లుక్తో సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి సిల్వర్ బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2550 రూపీస్. 2550 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. సంబల్పురి కాటన్ ప్రింటెడ్లో సంబల్పురి కాటన్. పళ్ళు మొత్తం కూడా ప్రింటెడ్ స్టైలే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వేవ్స్ లైన్, మెరూన్ కలర్, బ్లూ కలర్, అలాగే క్రీమ్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్. ఇక్కడ మొత్తం కూడా మనకి క్రీపర్ ఇచ్చారనమాట. అట్లా మనకి 3 లైన్స్ లాగా ఉండే విధంగా పళ్ళు అనేది క్రియేట్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్గా మనకి ప్రింట్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ప్యాచ్ వర్క్ బోర్డర్స్. శారీ వీవింగ్ లోనే మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ ఇచ్చారు సంబల్పురి డిజైన్. 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ వస్తుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లా జిగ్జాగ్ డిజైన్, అలాగే మెరూన్ అండ్ క్రీమ్ కలర్ తో ప్రింటెడ్ స్టైల్లో లీవ్స్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. కాటన్ మెటీరియల్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ అండ్ డిజైనింగ్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కాటన్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. దాని మీద కూడా మనకి ప్రింట్ ఇచ్చారు. సంబల్పురి డిజైన్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 1095 రూపీస్. 1095 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన రేట్లో మీరు డిస్కౌంట్ ఆఫర్ ఉన్నప్పుడు వచ్చినట్లయితే కనుక 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
లైట్ వెయిట్ కోటా సిల్క్ అండి ఇది. కోటా సిల్క్ మెటీరియల్ లైట్ వెయిట్ లో. ఓకే, మనకి పళ్ళు అనేది సపరేట్ గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. సిల్వర్ కలర్ లైన్ ఒకటి, సారీ మెయిన్ కలర్ రెడ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ఒకటి, తర్వాత గోల్డ్ కలర్ ఒకటి, 3 కలర్స్ కనిపించే విధంగా షిమ్మర్ బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. అలాగే శారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసరికి సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అంటే మొత్తం కూడా ఒకటే టైప్లో ఉంటుంది మనకి లైన్స్, ఆల్టర్నేట్ లైన్స్ సిల్వర్ అండ్ గోల్డ్. కాకపోతే పైన వచ్చేసరికి సిల్వర్ కలర్, కింద కరెక్ట్గా ఎడ్జ్ చూసినట్లయితే మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఉంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైన్స్ వైజ్గానే కనిపిస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బ్లౌజ్ కూడా రన్నింగ్ వేస్తుందండి. రన్నింగ్ బ్లౌజా? అంటే మిడిల్ పార్ట్లో ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అదే టైప్లోనే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ కొంచెం కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే కనుక బ్లౌజ్కి శారీకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1375 రూపీస్. 1375 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటిదాకా మనం సారీస్ చూసాం. హాఫ్ సారీ పీచ్ కలర్ కాంబినేషన్, ఫుల్ ఫిష్ కట్ వస్తుందండి. పైన బోర్డర్స్ చూసినట్లయితే కింద గ్రీన్ కలర్, పైన బ్లూ కలర్ ఇచ్చేసి ప్లెయిన్ లైన్స్, మిడిల్లో బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ తీసుకుని దానిపైన మనకి ఏంటంటే నక్కీతో ఒక కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ప్రిల్స్ లాగా డిజైన్ వచ్చింది. దీని లోపల నుంచి మనకి ఇంకొక షిమ్మర్ మెటీరియల్ కూడా కనిపిస్తుంది కదా, అది ఈ మెటీరియల్ అనమాట. పీచ్లోనే లైట్ కలర్ తీసుకుని దానిపైన అంతా అంటే మొత్తం కూడా షిమ్మర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, మొత్తం షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. దానిపైనుంచి ఇలా ఉంటుంది. కింద దామన్ పార్ట్ ఎలా వచ్చింది? హైలైట్ చేశారు, బాగా హైలైట్ చేశారు. దీంట్లో గ్రీన్ కలర్, బ్లూ కలర్ బాగా ఎక్కువ కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు, తర్వాత వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, తర్వాత రెడ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి మ్యాంగోస్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అగైన్ ఇంతకుముందు బెల్ట్ పార్ట్లో డిజైన్ ఏదైతే చూసామో అదే డిజైన్ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక లేస్ వర్క్ కూడా ఇచ్చారు. టోటల్గా స్కర్ట్ పార్ట్ మొత్తం మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫుల్ ఫిష్ కట్ వస్తుంది, కింద వచ్చేసరికి ఎక్కువ గేర్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ లోపల ఇంతకు ముందు మనకి స్కర్ట్ లోపల ఏదైతే ఇన్నర్ పార్ట్ లో మనకి మెటీరియల్ ఇచ్చారో ఇదే మెటీరియల్ మనకి సేమ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, హ్యాండ్స్ సపరేట్ ఇచ్చారు. ఇది వచ్చేసి బాడీ పార్ట్ మెటీరియల్ అండి, మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఆ హ్యాండ్స్ చూసినట్లయితే 3/4 కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ పెట్టుకునే విధంగా మనకి స్కర్ట్లో ఏదైతే నెటెడ్ మెటీరియల్ ఇచ్చారో పీచ్ కలర్ ఆ కలర్ తీసుకున్నారు. అలాగే బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓనీ బ్లూ కలర్, బ్లూ కలర్. దామన్ పార్ట్ లో ఎక్కువ మనకి బ్లూ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి ఈ కలర్ తో మనకి ఓనీ అనేది ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి 4 సైడ్స్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో హెవీ బోర్డర్, దామన్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని 2 సైడ్స్ కూడా ఇచ్చారు. రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, హెవీ బోర్డర్. పీచ్ కలర్ వచ్చేసి స్కర్ట్ పార్ట్ ఉంది, బ్లూ కలర్ వచ్చేసి మనకి ఓనీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5910 రూపీస్. 5910 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.